ఏపీ రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ విధానాలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. అలా ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరును నిలబెట్టాలన్నారు. ఉండవల్లి నివాసంలో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన పలువురు యువ పారిశ్రామికవేత్తలతో సీఎం రాష్ట్రంలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయి. అగ్రి ప్రాసెసింగ్, పర్యాటకం, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ, చెన్నై మధ్య 4 లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారుతాయన్నారు. భవిష్యత్తులో అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై దేశంలోని అతిపెద్ద కారిడార్గా మారుతోందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఆయా పరిశ్రమలకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా దేశాల పేర్లను సూచించేలా పార్కులతో సుందరీకరణ చేపడుతున్నామన్నారు చంద్రబాబు. సమావేశంలో విశాఖ ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు.